హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి వెంకట్. మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఒక వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో ఎన్ని వరకు చూడండి, మమ్మల్ని ఎవరేమన్నారో తెలుస్తుంది. ఈరోజు సాటర్డే కదా, మా సైడ్ మార్కెట్ పడుతుంది, వెజిటేబుల్ మార్కెట్. అక్కడికి వెళ్ళి వీక్లీకి సరిపోయేవన్నీ తెచ్చుకోవాలి. సిటీలో ఉన్న వాళ్ళకి ఇది కామన్, విలేజ్లో అయితే డైలీ అయినా దొరుకుతాయి. సిటీలో ఉన్న వాళ్ళకైతే వీక్లీ ఒకసారి వెళ్ళి ఇలా అన్నీ తెచ్చుకోవాల్సి ఉంటుంది. మరి షాపే కదా, ఎందుకు అట్లా చేస్తారో అర్థమే కదా. చూడు, అదే మనం వెళ్ళే ప్లేస్. పట్టుకో. పొడి చూడవే. నువ్వు సంజీవ్ ఇక్కడ పోకలు కూడా ముప్పై 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 ఎక్కడ వస్తుందా? అన్నీ అలా మావోడు తీసుకుంటూ ఉంటాడు. వీడియో కోసమనే కాదు, ఎప్పుడు వెళ్ళినా కానీ అన్నీ తనే తీసుకుంటాడు. నేను అలా దగ్గరుండి ఏం తీసుకోవాలి, నెక్స్ట్ ఏమేమి కర్రీ చేద్దాం ఇంట్లో అని ఒక డిస్కషన్ చేస్తే తప్ప మనం వెజిటేబుల్ తీసుకునేంత రేంజ్ కాదులే. ఇంకా మేము ప్రతి సాటర్డే వెళ్తాం కదా మార్కెట్కి వెజిటేబుల్ కోసం. అప్పుడు ఏం చేస్తామంటే ఎక్కువ కూరగాయలు ఎవరైనా ఒకరు పెడతారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నీ ఒకటేసారి తీసుకుంటాం. ఊకే తిరగడం కూడా ఇంట్రెస్ట్ ఉండదు కదా. అన్ని వెజిటేబుల్స్ ఒకరి దగ్గర ఉంటాయి, ఇక తన దగ్గరనే తీసుకొని వస్తాం. ఇప్పుడు తీసుకుంటున్నాం కదా, ఆంటీ దగ్గరనే టమాటోస్, బెండకాయ, దొండకాయ, పచ్చిమిరపకాయలు ఆల్మోస్ట్ కొన్ని అయితే ఈ ఆంటీ దగ్గరనే తీసుకున్నాం వెజిటేబుల్స్ అయితే. మార్కెట్కి వెళ్తే మాత్రం పక్కా 500,000 అలా తీసుకెళ్ళకూడదు. ఎప్పుడైనా చేంజెస్ అయితే పక్కా మావాడితో మార్కెట్ కోసమైనా చేంజ్ ఉంటాయి కదా ఇంట్లో. నార్మల్గా వీక్లీ వచ్చినాయి అన్నీ ఒక పక్కన పెడతాడు. అవన్నీ వెజిటేబుల్స్కి అవుతాయి. అన్ని వెజిటేబుల్స్ ఒకే దగ్గర తీసుకుంటే 500 తీసుకుపోయినా ఓకే. బట్ అక్కడ మనం అక్కడొకటి ఇక్కడొకటి వెజిటేబుల్స్ మనకు ఒకటి నచ్చితే ఇంకొక నచ్చవు కదా, అలా 10 రూపీస్ 20 రూపీస్ అలా ఉంటాయి. మార్కెట్లో నాకైతే ఎప్పుడు ఒకటి అనిపిస్తుంది, ఏం వెజిటేబుల్ తీసుకున్నట్టే అనిపించదు కానీ తీసుకుపోయిన చేంజ్ అన్నీ అయిపోతాయి. అసలు ఏం తీసుకుంటామో అర్థం కాదు. మనం ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తుంది. అక్కడ అన్ని వెరైటీస్ ఉంటాయి కదా, ఇంటికి సంబంధించినవి ఏదైనా నార్మల్గా మార్కెట్లో దొరుకుతాయి కదా. ప్రతి ఒక్కరు నాకన్నా ఫస్ట్ మా వాడు తీసుకుంటాడు ఆ మసాలాస్ అవన్నీ. ఇప్పుడు వంకాయలు తీసుకుందామా? ఆరిపోతే మళ్ళీ అగో అడుగు ఆరిపోతే రేపు చేద్దాం నైట్కి. రేపు నైట్ చేస్తాం, సాయంత్రం కూడా అక్క వాళ్ళు వస్తారు కదా. సరే వచ్చినాయి. పావు కిలో. కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకొని రిటర్న్ అయ్యాము. ఇక చాలా ఎక్కువ అయితే ఏం తీసుకోము, ఇద్దరమే కదా, మొత్తం ఖరాబ్ అయిపోతాయి. అవి వీక్ అయినా కానీ ఒక్కొక్కసారి మేము బయట ఆర్డర్ చేసుకున్నది ఎక్కువ ఉంటుంది. మార్కెట్లో లేడీస్కి సంబంధించింది కూడా కొన్ని ఐటమ్స్ పెడతారు అక్కడ. ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి నేను తీసుకొని వస్తాను అక్కడ నుంచి. చూడంగానే ఎందుకో పానం ఆగదు, అలా తీసుకోవాలనిపిస్తుంది. నేనైతే అలానే వేస్తాను. మరి మీరు ఎలా వేస్తారో కింద కామెంట్ చేయండి.
ఏ గాయ్స్, హే గాయ్స్, చూపి అది ఇంటికి వచ్చి అలా వెజిటేబుల్స్ అయితే ఆర్గనైజ్గా పెడతా పక్క, ఎందుకంటే కవర్లో ఉంటే గాలి కొట్టదు కదా, మొత్తం వాడిపోయినట్టు అనిపిస్తుంది. నాకు ఎందుకో బయట పెట్టడం ఇష్టం ఉంటుంది, అలా ఆర్గనైజ్ చేసేస్తా. అవును, చెప్పడం మర్చిపోయా కదా మీకు, ఎట్లో ఒకరు మమ్మల్ని ఏమో అన్నారని చెప్పా కదా, అది ఏమన్నారంటే మావాడు అన్నీ తీసుకుంటే నేను నార్మల్గా ఇంకా నిల్చొని వస్తున్నా కదా తనతో పాటు, అలా బ్యాగ్ కూడా తనే పట్టుకుంటాడు, నన్నేం పట్టుకొనియాడు. అలా అని ఒక ఆంటీ చూసి మీ జోడీ బాగుంది, మీరు ఎప్పుడు ఇలానే ఉండాలి అని అన్నది. నాకు ఎందుకో హ్యాపీ అనిపించింది, అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకుంటున్నాను అంతే. అవును, మీరు ఈ వీడియో మొత్తం కనుక చూస్తే దీనికి పక్క కామెంట్ చేయండి. మీరు ఎక్కడ ఉంటున్నారు అంటే సిటీయా విలేజా? ఒకవేళ సిటీలో ఉంటే మార్కెట్ ఎప్పుడో కామెంట్ చేయండి, ఏ డేనో, సండేనా, మండేనా, ట్యూస్డేనా అలా. మా సైడ్ అయితే సాటర్డే అని చెప్పా కదా, మరి మీ సైడ్ ఎక్కడనో కింద కామెంట్ చేయండి. అండ్ మీరు ఎక్కడ ఉంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఈ ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం మర్చిపోకండి, మా నోటిఫికేషన్ మీకు